అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కోచ్గా ప్రాతినిధ్యం వహించి ఉద్యోగరీత్యా చాలా చిన్న వయసులోనే రెజ్లింగ్ కోచ్గా అపాయింట్ అయ్యి అంచెలంచెలుగా డివైఎస్ఓగా ఆల్రెడీ ఆయన అనుకుంటే డిప్యూటీ డైరెక్టర్ కూడా పోగలుగుతాడు. కాకపోతే వరంగల్ మీద ఉన్న ప్రేమ మక్కువతో ఆ ప్రమోషన్ కూడా పక్కకు పెట్టి ఇక్కడ సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో డివైఎస్ఓ అశోక్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి వారికి మలేషియా ఒక సైన్స్ సెమినార్కు వెళ్ళటం జరుగుతున్నది. ఆయన పోవటం అన్నది మన తెలంగాణ సాక్స్కే ఒక గర్వకారణం. అశోక్ కుమార్ గారు ఎన్ఐటీలో పిహెచ్డీ రావటం అన్నది చాలా గొప్ప విషయం. అటువంటి ఎన్ఐటీలోనే పిహెచ్డీ చేయాలని ఆయన కోరికతో పట్టుబట్టి డాక్టర్ రవికుమార్ సారథ్యంలో ఆయన గైడెన్స్లో ఆయన పిహెచ్డీ చేయడం జరుగుతున్నది. ఆయన గైడెన్స్లోనే మలేషియా పేపర్ సబ్మిషన్కు పోవడం జరుగుతున్నది. నేను హన్మకొండ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. రీసెంట్లీ నేను మన కాకతీయ యూనివర్సిటీలో నేను పిహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నాను. అండ్ అడ్మిషన్ తీసుకున్న సందర్భంలో నేను ఒక పేపర్ రాయడం జరిగింది. నా ప్రొఫెసర్ పి రవికుమార్ గైడెన్లో మన ఎన్ఐటి రవికుమార్ గైడెన్లో ఒక పేపర్ రాయడం జరిగింది. ఆ పేపరు మలేషియాకు పంపించడం జరిగింది. ఆ మలేషియాలో నా పేపర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ప్రజెంటేషన్కి. అంటే ఆ పేపర్ వచ్చి నేను ఒక కేస్ స్టడీ ఒక ఇంటర్నేషనల్ రన్నర్ మీద చేస్తున్నాను. ఠాకూర్ దేవీ సింగ్ అని మన ధూల్పేటలో ఉంటాడు. ఆయన వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయి. అండ్ ఒలింపిక్స్ క్యాంప్ చేయడం జరిగింది అబ్బాయి. ఆయన మీద నేను ఒక రీసెర్చ్ చేయాలనుకున్నా. అంటే నెక్స్ట్ జనరేషన్కి మనకు ఆయన ఎట్లా అంటే చాలా బీద ఫ్యామిలీ వాళ్ళు. ఆయన ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో వచ్చిండంటే ఏ విధంగా వచ్చిండో ఫ్యూచర్లో సహా మనకు తెలంగాణలో సహా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ వాళ్ళు బయటకు వస్తలేరు. అంటే వాళ్ళకు ఈయన మీద రీసెర్చ్ చేసి వాళ్ళ బయట పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈయన మీద ఒక బుక్ రాసి మనందరూ బయట తెలవాలని చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకు సీఎం గారు స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నారు. అండ్ మనకు ఇక్కడ ఇచ్చిన మన ఒలింపిక్ అశ్విన్ అజితన్న గారు అండ్ ఈరోజు ఈ ఫంక్షన్ చేసిన మా కోచ్లకు ఒలింపిక్ అశ్విన్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.